నువ్వు నా కోసం కాకపోయినా వాణి నానమ్మ కోసమైనా డోర్ తీయాలి, లేదంటే మా అమ్మ ఏడుస్తుంది. రామ్మ. అను, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నువ్వు ఇలా హట్ అయ్యి డోర్ వేసుకుని లోపలుంటే నువ్వు లేకుండా అసలు ఈ వ్రతం ఎలా జరుగుతుంది చెప్పు? వాణి, నీకు నేను కావాలి కానీ ఈవిడకి మాత్రం వాళ్ళ ఫ్రెండే కావాలి. అను, తప్పు. అమ్మని పట్టుకుని ఆవిడ ఈవిడ అనకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? వాణి గారు, పార్వతి గారు బాగున్నారా? 10 నిమిషాల్లో వ్రతం స్టార్ట్ అయిపోతుంది. రాజేష్, పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వాణి, ఈ వ్రతంలో నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. అను, అందరి ముందు న్యూసెన్స్ చేయకు. న్యూసెన్స్ ఏంటి? నేనేం చేశానని? ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేతులు పట్టుకోవడం నాకిష్టం ఉండదు. ముఖ్యంగా ఆ భూమి పట్టుకుంటే అస్సలు ఇష్టం ఉండదు. నా బర్త్డే రోజు నా ఒక్కదాంతో కేక్ కట్ చేయించకుండా తనతో కలిపి కేక్ కట్ చేయించారు. గుళ్ళో కూడా నేను క్యూబ్ తో గేమ్ ఆడుతూ ఉంటే నాకంటే ఆ భూమి గొప్పగా అన్నట్టు, తనే గొప్ప అన్నట్టు అందరూ నన్ను ఇన్సల్ట్ చేశారు. అలాంటి భూమి మన ఇంటికి రావడం నాకిష్టం లేదు. పైగా నీ ఫ్రెండ్ వచ్చాక నన్ను వదిలేసి సంధ్య సంధ్య అంటూ నీ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిపోతున్నావు. నా గురించి అస్సలు ఆలోచించట్లేదు. నువ్వు చేసేదంతా చూస్తుంటే నాకు ఇరిటేటింగ్ గా ఉంది మమ్మీ. అమ్మో అమ్మో, వాణి గారు, మీ మనవరాలు ఎంత గొప్పగా మాట్లాడుతుంది. తనని చూస్తుంటే అచ్చం మిమ్మల్ని చూసినట్టే ఉంది, మీరు మాట్లాడినట్టే ఉంది. తన మాటలో కఠినత్వం, ఆ ముక్కు మీద కోపం అచ్చం అచ్చం మీ నోట్లోంచి ఊడిపడ్డట్టుంది. ఎంతైనా మీ రక్తం కదా. అత్తయ్య గారు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అసలు ఇందులో భూమి తప్పేం లేదు. తప్పంతా నా కూతురుదే కదా. దాన్ని మీరు సమర్థిస్తున్నారేంటి? చిన్నపిల్లకి తప్పుని తప్పని చెప్పకపోతే ఎలాగండి? అయినా తను ఉన్నదే కదమ్మా చెప్పింది. భూమి అంటే ఇంట్లో ఉన్న నాకే నచ్చదు. ఎక్కడో ఆశ్రమంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటే నాకే చిరాగ్గా ఉంది. అలాంటిది అను పాపకి చిరాగ్గా ఉండదా ఏంటి? వాణిగారు, నా మాట విని ఆ పిల్లని దూరంగా ఉండమని చెప్పండి. అత్తయ్య ప్లీజ్, అసలు మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. అసలు పసిపిల్లల విషయాల్లో ఇలాంటి భేదాభిప్రాయాలు అసలు తీసుకుని రాకూడదు. అను ప్లీజ్, నా మాట విను. సంధ్య, శ్రీకర్ గారు, శ్రీజ, భూమి అసలు అందరూ మనవాళ్లే. మీరు వేరు మేం వేరు అని నువ్వలా మాట్లాడకూడదు. తప్పమ్మా. నువ్వు నా మాట విని కిందకి రా. ఏదైనా ఉంటే నేను వ్రతం అయిపోయిన తర్వాత కూల్గా మాట్లాడతాను, సరేనా? నువ్వురా. నేను రాను మమ్మీ. ఏ అను, నేను ఈ వ్రతంలో కూర్చోవాలంటే నాకు నచ్చినట్టే ఉండాలి. వాణి, నువ్వేం చెప్పావు? మన ఫ్యామిలీ కోసం ఈ వ్రతం జరుగుతుంది అన్నావా లేదా? అను, ఇప్పుడు జరుగుతుంది మన ఫ్యామిలీ వ్రతమే. అదే నాకు నచ్చినట్టుగానే ఉండాలి. అలా అయితేనే వస్తాను. వింధ్య, ఏంటి డిస్కషన్? కింద ఏర్పాట్లు చూసుకోవాలి, వ్రతం మొదలు పెట్టాలి. అను దగ్గర ఇంత ఆర్గ్యుమెంట్ పెడుతున్నావేంటి? అను, నీకు నచ్చినట్టే ఉంటుంది, సరేనా? అమ్మా, పాపం తీసుకుంటా. వాణి, అంతా నాకు నచ్చినట్టే ఉండాలి. నన్ను హర్ట్ చేయరు కదా. నాకు ఏమాత్రం కంఫర్టబుల్ గా లేకపోతే నేను ఊరుకోను.
అమ్మా ఏ ప్రాబ్లమూ ఉండదు, నేను చూసుకుంటాను కదా. వాణి ముందు ఇలాగే అంటావు, కానీ అక్కడికి వెళ్ళాక మమ్మీ నాకు నచ్చినట్టు ఉండనివ్వదు, తనకి నచ్చినట్టే చేస్తుంది. అమ్మా ఈ వ్రతంలో నీకు నచ్చినట్టు నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది. నువ్వు అడిగినట్టు ఫోటోగ్రాఫర్ని పిలిపించాం, వీడియోగ్రాఫర్ని పిలిపించాం, అన్నీ అరేంజ్ చేశాం కదా. నువ్వు రా తల్లి, నువ్వెలా చెప్తే అలాగే జరుగుతుంది, సరేనా? మాట తప్పొద్దు మరి. ఏం తప్పనమ్మా, రా. మనవరాలంటే ఇలా ఉండాలి. సంధ్య కడుపున పుట్టిన బిడ్డ ఉండుంటే నానమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అని పట్టుపట్టి అలా నాతో గొడవ పడుతుంటే నేనెంత ఆనందపడేదాన్ని. నాకు అదృష్టమే లేదు. ఉన్న బిడ్డ దూరం అయిపోయే, ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియని ఈ దిక్కు ముక్కు లేంది మా ఇంట్లో వచ్చి పడింది. ఏంటి మమ్మీ, ఎవరు పడితే వాళ్ళు వచ్చి హాయ్ చెప్తారు, చేతులు పట్టుకుంటారు, పూలని టచ్ చేస్తారు. అమ్మా, నా వల్ల ప్రాబ్లం అయితే నేను దూరంగా ఉంటాను. ఏమండి మీరేంటి ఇక్కడ? సంధ్య, నాకెందుకు ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంది. నేను భూమి వెళ్ళిపోతాం. నువ్వు ఈ వ్రతం చూసుకొని వస్తావా? ఏం మాట్లాడుతున్నారండి? సంధ్య, వాళ్ళ పాప గురించి తెలిసిందే కదా. మనల్ని అంటే ఓకే, కానీ భూమినంటే బాగోదు కదా. ఎందుకో తెలీదు కానీ భూమి మీద తెలియని కోపం చూపిస్తోంది. మన ముందు భూమిని బాధ పెడితే నేను చూడలేను. నువ్వు ఈ వ్రతం చూసుకొని వచ్చేసి నేను భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. అది కాదండి. సంధ్య, ఈ వ్రతంలో భూమి నేనుండి ఏం చేస్తాం? నువ్వు విందుకి చెప్పు. సంధ్య! పదమ్మా భూమి. ఏంటి శ్రీకర్ గారు, భూమిని తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు? మీరు లేకుండా వ్రతం ఏంటి? నా కూతురు తెలిసి తెలియక మాట్లాడిన దానికి నేను సారీ చెప్తున్నాను. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? తను చిన్నపిల్ల. మీరే చెప్తున్నారు కదా చిన్నపిల్ల అని. దానికి మాట్లాడడం రాదండి. దానికి తోడు ఈ మధ్య మా అత్తయ్య గారాబం వల్ల దాని మాట తీరు కఠినంగా తయారైంది. పైగా మన పద్ధతులు సాంప్రదాయాలు దానికి తెలియవు. చిన్నపిల్ల కదా, ప్లీజ్ నా కోసం. వింధ్య గారు, మీరెందుకు ఇంతలా రిక్వెస్ట్ చేయడం? సరే, మేమంతా వ్రతం చూసుకునే వెళ్తాం. చూసుకుని వెళ్ళడం ఏంటి? మీరు పీటల మీద కూర్చోవాలి. అయ్యో, మేం పీటల మీద ఎందుకండి? భలే వారండి. ఈ వ్రతం జరిపిస్తుంది మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కూర్చోడానికి. మీరు ఈ విషయంలో వెనక్కి వెళ్తే మాత్రం కుదరదు. సంధ్య, నువ్వైనా కాస్త చెప్పవే. ఏమండి, నా స్నేహితురాల చేత అంతగా రిక్వెస్ట్ చేయించుకుంటారేంటి? వింధ్య, నువ్వు కోరుకున్నట్టుగా అందరం కలిసి పీటల మీద కూర్చుంటున్నాం. పాప గురించి మేమేం బాధపడ్డం లేదు. చిన్నపిల్ల, దానికేం తెలుసు? అవునమ్మా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అను సిస్టర్కి నా మీద కోపం ఉన్నా నాకైతే అను సిస్టర్ మీద కోపం లేదు. పైగా అను అంటే నాకు సొంత సిస్టర్తో సమానం. మీరేం ఫీల్ అవ్వద్దు. నా బంగారు తల్లి. సంధ్య, 10 నిమిషాల్లో వ్రతం మొదలవుతుంది. పద, అందరం పీటల మీద కూర్చుందాం. రా, రా, రా. పద రా.
అమ్మా మీరు పీటల మీద కూర్చోండి. ఒక నిమిషం పంతులు గారు. సంధ్య, మీరిద్దరూ పీటల మీద కూర్చోండి. మేం కాదే, ముందు మీరు కూర్చోవాలి. ఆయన చిన్న పనుండి వెళ్లారు. అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా. ముందు మీరిద్దరూ కూర్చోండి. నేను చెప్తున్నాను కదా. మొహమాట పడతారేంటి శ్రీకర్ గారు? కూర్చోండి, కూర్చో. పంతులు గారు, నేను, మా ఆయన, అత్తయ్య, మావయ్య మేమందరం వచ్చి కూర్చుంటాం. ఈలోపు మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఈయనెక్కడున్నారు? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః, రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. హరి ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి. వాణి, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి? అక్కడ ఏం చేస్తారు? ఏ దంపతులైతే పీటల మీద కూర్చుని ప్రతి సంవత్సరం వ్రతం జరిపించుకుంటారో ఆ ఇంటికి మంచి జరుగుతుంది. అదేంటి వాణి, వాళ్ళే కూర్చున్నారు? మన ఫ్యామిలీ కూర్చోవాలి కదా. ఇది మన ఇల్లు. మన పూజలో వాళ్ళు కూర్చున్నారేంటి? చూడమ్మా, వ్రతంలో అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చోవడం ఏంటి? ఇది మన పూజ అనుకున్నాను. ఇప్పుడు నేను వాళ్ళతో పాటు కూర్చోవాలా? భూమితో వాళ్ళందరితో కూర్చోవాలా? ఇది మన ఫ్యామిలీ పూజ కదా, మనమే ఉందాం. వాళ్ళని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పువాని. అది కాదమ్మా, కూర్చున్న వాళ్ళని లేపమంటే తప్పవుతుంది. వాణి, నేను ముందే నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పాను. ఇలాంటి కండిషన్ పెడితే నేను ఒప్పుకోను. అత్తయ్య, ఆయన ఎక్కడా? అలా ఉన్నారేంటి అత్తయ్య? వింధ్య, అది మళ్ళీ ఏం జరిగింది? మమ్మీ, మన ఇంట్లో పూజ జరిగితే పీట మీద కూర్చోవాల్సింది మనం కదా. వాళ్ళు కూర్చున్నారేంటి? ఆ భూమి, మీ ఫ్రెండ్ అక్కడ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. మనం మాత్రమే కూర్చోవాలి. వాళ్ళని వెళ్ళిపోమ్మను. ఏ, అలా మాట్లాడకూడదు. అది వ్రతం, అందరూ కూర్చోవాలి. అత్తయ్య, మీరైనా చెప్పండి. అమ్మా అను, వ్రతంలో అలా కూర్చున్న వాళ్ళని మధ్యలో లేపడం తప్పమ్మా. నేను మీకు ముఖ్యమా లేకపోతే వాళ్ళు మీకు ముఖ్యమా? ఈ వ్రతంలో మనమే కూర్చోవాలి. మన ఫ్యామిలీ ఫోటోలో మనం తప్ప ఇంకెవ్వరూ ఉండొద్దు. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు లేవకపోతే నేను ఊరుకోను. అను, ఇక్కడి దాకా వచ్చాక అందరి ముందు నవ్వులు పాలు చేయకు. ఇందాకే నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు. నీకు పూర్తి విషయాలు తెలియవు. నువ్వు చిన్నపిల్లవి. సైలెంట్గా వచ్చి కూర్చో. మనం అందరం కూర్చుంటున్నాం, అంతే. నేను రాను. నాకు వాళ్ళు పీటల మీద కూర్చోవడం ఏమీ ఇష్టం లేదు. ముఖ్యంగా భూమి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. భూమి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. రాజేష్ బాబు, త్వరగా రండి. వస్తున్నాను పంతులు గారు. రాజేష్ బాబు, చెప్పావని. ఇక్కడ పనంతా అయిపోయింది. వేరే పని కూడా ఉంది. మేం వెళ్తాం బాబు. ఒక్క నిమిషం ఆగు, డబ్బులు తీసుకొని వెళ్దు. మీ దగ్గరుంటే ఎక్కడ పోతాయి బాబు? అలా కాదు, సాయంత్రం వచ్చి తీసుకుంటానులే. ఇంత పని చేసావు కదా, డబ్బులు తీసుకోకుండా వెళ్ళడం ఏంటి? తీసుకో. బాబు, నాతో పాటు మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను. ఇంకా ఈ ఇంట్లో ఏమైనా పనుంటే చెప్పండి. పాపం కష్టాల్లో ఉంది, ఏదన్నా చేస్తుంది. నువ్వు చెప్పావు కదా, నేను కాదంటానా? ఏదైనా ఉంటే అమ్మ చూసుకుంటుంది. తనని రమ్మని చెప్పు, సరేనా? తను ఇక్కడే ఉంది బాబు. లతా, వద్దు వద్దు, ఇప్పుడు పరిచయం ఎందుకు? ఇదేమైనా సాఫ్ట్వేర్ పోస్టా? పెద్ద రికమెండేషనా? చిన్న చిన్న పనులే కదా. లత ఇక్కడే ఉంది. పాపం చాలా కష్టాల్లో ఉంది. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా ఉంది.
తీసుకో. అడగకుండానే ఎక్కువ ఇచ్చారు. మీ చేతుల మీదగానే తనకివ్వండి. నీతో ఇలా కాదు. ఏమండి, ఒకసారి ఇలా రండి, త్వరగా రండి. పావని, మీ ఫ్రెండ్కి ఇచ్చేసి, విందే పిలుస్తుంది, అర్జెంటుగా నేను వెళ్ళాలి. ఏం జరిగింది? అందరూ ఎందుకు అలా ఉన్నారు? మాధవి, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏదైనా కష్టం వస్తే అర్ధరాత్రొచ్చి తలుపు కొట్టి మాకీ అవసరం ఉంది అంటే ముందు వెనక ఆలోచించకుండా మన చేతిలో డబ్బులు పెట్టేంత మంచివాళ్ళు. వాణిగారు, జనార్దన్ గారు, వింధ్యా మేడం, రాజేష్ బాబు వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు మాధవి. ఇదిగో, ఇది నువ్వు పనిచేసినందుకు. ఇదేమో రాజేష్ బాబు నీ గురించి అర్థం చేసుకొని అదనంగా ఇచ్చిన డబ్బులు. థ్యాంక్స్ అక్క. ఏంటి మౌనిక, ఎక్కడికి రెడీ అవుతున్నావు? వ్రతంకి వెళ్ళడానికి. వ్రతానికైతే మంచి చీర కట్టుకోవచ్చు కదా. నా చీర నా ఇష్టం. అయినా నేను నాకు నచ్చినట్టు కట్టుకుంటాను. నీకేంట్రా ప్రాబ్లం? అంతగా నీకు నా డ్రెస్సింగ్ నచ్చకపోతే వెళ్ళొక మూలని చావు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? ఏ చిన్ని, నీకు సన్నికి వేరే పనేం లేదా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎందుకు మౌనిక నా సన్నీని పట్టుకొని అన్నన్ని మాటలంటావు? నా సన్నీ ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెప్తాడు. లోక కళ్యాణం కోసమా? వాడు బొందా. వాడికి నువ్వు, నీకు వాడు, ఇద్దరికిద్దరు సరిపోయారు. వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి. వెళ్తానులే గాని, ఇంతకీ ఏ వ్రతానికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి సన్నీ? ఈరోజు మా అత్తయ్య గారి ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా, నేను వెళ్ళకపోతే ఎలా చెప్పు? పైగా మా బావ నాకు ఫోన్ చేసి మరీ ఫోన్లో మౌనిక అని ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ ఒక్క మాట చాలు, పడిపోయాను. అసలు ఏ రోజు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడని బావా మొదటిసారి ఫోన్ చేశాడు. అసలు ఆయన ఫోన్ కాంటాక్ట్లో ఉన్నానో లేదోనని నేను అనుకుంటుంటే నాకే ఫోన్ చేశాడు. అంటే ఫోన్లో ఏం కర్మ, మైండ్లో కూడా ఉన్నట్టేగా. ఈరోజు మైండ్లో ఉన్నాను, ఆ తర్వాత ఆయన పక్కనుంటాను. నేను బావా ఇద్దరం ఒకటైపోతాం. ఆలస్యం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. నీ తిప్పుడు చల్లకుండా రావే. ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, ఇంతసేపు వాళ్ళకి అదే చెప్పాను, మళ్ళీ నీకు చెప్పమంటావా? వాణి అత్తయ్య ఇంట్లో వ్రతం జరుగుతోంది, నేను కూడా వెళ్తున్నాను. పిచ్చి పట్టిందా నీకు? పిలువని పేరెంటానికి వెళ్తావా? కాబోయే కోడల్ని ప్రత్యేకించి పిలవాలా మమ్మీ? మెంటల్దానా, నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారు, అరెస్ట్ చేయించారు. మర్చిపోయావా? ఎన్ని చేసినా అదే బావ నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు, అది మర్చిపోయావా? నీకు ఫోన్ చేసి బిస్కెట్ వేశారే, అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారే. మమ్మీ, బిస్కెట్లో చాక్లెట్లో ఏదో ఒకటి. నాకు బావ ఫోన్ చేశాడు కదా, ఆ ఒక్క ఫోన్ కాల్తో బావని నా వైపుకు తిప్పుకుంటాను. నాకంటే వింధ్య పెద్ద అందగత్తా? నేను మెయింటైన్ చేసినట్టు వింధ్య మెయింటైన్ చేస్తుందా? నా అందంతో బావని పాడేస్తాను. అంతెందుకు, వ్రతంలో దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నా వైపు చూసేలా చేస్తాను. నాకున్న టార్గెట్ అల్లా బావని దక్కించుకోవడం. ఈ టైంలో అత్త పిలిచిందా, పొట్టు పెట్టి చెప్పిందా అని ఏమీ ఆలోచించను. నా ప్రేమను నేను దక్కించుకోవడం కోసం ఎవరు పిలిచినా పిలవకపోయినా వెళ్తాను. అన్నట్టు నువ్వు వచ్చినా రాకున్నా వెళ్తాను, నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్తాను. బాయ్ సన్నీ. అత్త, నీ కూతురు నీ చెయ్యి దాటిపోయింది అనిపించట్లేదా? ఇది పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు. దీన్ని వెర్రిబాగులు దాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఇన్నాళ్ళు నువ్వు అందరినీ చేసింది అదే కదత్తా.
నువ్వు చేసిన పాపం నీకే తగిలింది. కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోతుంది? గోవిందా గోవిందా. ఇది అనవసరంగా బావా బావా అంటూ అక్కడికి వెళ్తుంది. వాళ్ళు మౌనికని ఎన్ని మాటలంటారో, ఎంత అవమానిస్తారో. ఏం చెప్పినా ఇప్పుడు ఇది వినే పరిస్థితుల్లో కూడా లేదు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. ఏమండి, మీరైనా దీనికి చెప్పండి. ఇంత చిన్న వయసులో ఇంత మొండి పట్టు ఎందుకండి దీనికి? అసలు మన మాట వినదా ఇది? సంధ్య, అక్కడేదో జరుగుతున్నట్టుంది. ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఇక్కడ దాకా వచ్చాక ఇష్యూ చేయకమ్మా. నీకు దండం పెడతాను తల్లి. నేను వెళ్ళి చూసొస్తానండి. నేనే నీకు దండం పెడతాను మమ్మీ, నాకు నచ్చదు. వింధ్య, ఏం జరిగింది? ఏం లేదు సంధ్య గారు, మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లమా? సారీ సంధ్య, పాప మా ఫ్యామిలీ వరకే వ్రతంలో కూర్చుందాం అంటుంది. మన కూతుర్ని మార్చడానికి, దానొక దారిలో పెట్టడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? అది మారాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా అది ఉండాల్సింది ఈ ఇంట్లో కాదు, సంధ్య వాళ్ళ ఇంట్లో. ఏం మాట్లాడుతున్న వింధ్య నువ్వు? మీరు నా మాట కాదంటే మేమెక్కు కనబడకుండా వెళ్ళిపోతాం.